కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి 2025 నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపుగా 16,000 మంది నియామక పత్రాలు అందుకున్నారు. వారికి మరింత శిక్షణ అవసరమని భావించిన ఉన్నత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో 4 కేంద్రాలలో 1000 మందికి శిక్షణ ప్రారంభించారు. పాండ్యం విజయ్ నికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో 425 మంది ఉపాధ్యాయులు అర్హులుగా పాల్గొన్నారు. ఏర్పాట్లు చేసిన విజయ్ నికేతన్ కరెస్పాండెంట్ విజయసాయిరెడ్డి సంధ్యారాణి దంపతులకు డీఈఓ అభినందనలు తెలిపారు. సో మన ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి 2025 నిర్వహించడం జరిగింది. మరి దాదాపు 16,000 మందికి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది స్టేట్లో. అందులో కర్నూలు, నంద్యాల కలిసి దాదాపు 2,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రతి టీచర్ కూడా టీచర్గా జాబ్కి వెళ్ళే ముందు వాళ్ళకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి ఆర్డర్ కాపీస్ ఇస్తే వాళ్ళు